ఏపీ లిక్కర్ స్కామ్ లో విజయసాయిరెడ్డిని ప్రశ్నిస్తోంది సిట్. విజయవాడ సిపి కార్యాలయంలోని గంటకు పైగా విచారణ కొనసాగుతోంది. లిక్కర్ స్కామ్ లో తన పాత్రపై ఆరా తీస్తున్నారు. మరోవైపు ఉదయం సిట్ విచారణకు హాజరయ్యారు రాజకస్ రెడ్డి తండ్రి ఉపేందర్ రెడ్డి. ఏపీ లిక్కర్ స్కామ్ లో విజయసాయిరెడ్డిని ప్రశ్నిస్తోంది సిట్. విజయవాడ సిపి కార్యాలయంలో గంటకు పైగా విచారణ కొనసాగుతోంది. విచారణకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో ఉన్నారు. శ్రీకాంత్, లిక్కర్ స్కామ్కి సంబంధించి మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి విచారణ అయితే సిట్ ఆఫీసులో అయితే కొనసాగుతుంది. 2 గంటల సమయానికి సిట్ అధికారుల దగ్గర విచారణకి విజయసాయిరెడ్డి హాజరయ్యారు. గంటకు పైగా సమయం నుంచి అయితే ఆయన విచారణ అయితే కొనసాగుతుంది. మరొక గంటన్నర సమయం కూడా విచారణ కొనసాగే అవకాశాలు ఉన్నట్టుగైతే మనకి తెలుస్తుంది. ఎందుకంటే గతంలోనే లిక్కర్ స్కామ్కు సంబంధించి తన దగ్గర ఉన్న ఆధారాలు అధికారులు అడిగినప్పుడైతే తాను అందజేస్తానని కూడా విజయసాయిరెడ్డి ముందస్తుగానే ప్రకటించిన నేపథ్యంలో ఆయన దగ్గర ఏ అంశాలకు సంబంధించిన వివరాలు ఆధారాలు ఉన్నాయనే అంశాల మీద సిట్ పూర్తి స్థాయిలో వివరాలు అయితే సేకరించబోతుంది. అదేవిధంగా ఇప్పటి వరకు సిట్ చేసిన దర్యాప్తులో సేకరించిన ఆధారాలకు సంబంధించి ఆయన దగ్గర ఉన్న సమాచారాన్ని కూడా బేరీజు వేసుకొని ప్రస్తుతం విచారణ అయితే కొనసాగిస్తున్నట్టుగైతే మనకి సమాచారం అందుతుంది. ఎందుకంటే డిస్టిలరీలకు సంబంధించి వాళ్ళందరినీ కూడా ఇప్పటికే సిట్ అధికారులు విచారణ చేశారు. వాళ్ళ దగ్గర నుంచి కొన్ని కీలక వివరాలు, ఆర్థికపరమైన అంశాలకు సంబంధించిన వివరాలు కూడా సేకరించారు. ఆ తర్వాతే ఒక్కొక్కరికి నోటీసులు ఇస్తున్నారు. ఆ నోటీసుల్లో భాగంగానే విజయసాయిరెడ్డికి కూడా తన దగ్గర ఉన్నటువంటి ఆధారాలు అదేవిధంగా వివరాలు స్టేట్మెంట్ రూపంలో అందించడానికి రావాలని కూడా నోటీస్ జారీ చేశారు. కాబట్టి అందులో భాగంగా వచ్చినటువంటి విజయసాయిరెడ్డి దగ్గర నుంచి వివరాలు ఆధారాలు సేకరించడంతో పాటుగా తమ దగ్గర ఉన్నటువంటి వివరాలకు సంబంధించి కొన్ని అనుమానాలు ఉన్నాయి కూడా వాటిని కూడా నివృత్తి చేసుకునే అంశానికి సంబంధించి విచారణ అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. మరోవైపు ఇదే కేసులో కీలకంగా ఉన్నటువంటి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి తండ్రి ఎవరైతే ఉన్నారో ఉపేందర్ రెడ్డి విచారణ కూడా ఉదయం నుంచి కొనసాగుతుంది. ఉదయం 10:30 నుంచి 1:30 వరకు విచారణ జరిపారు. ఆ తర్వాత లంచ్ బ్రేక్ టైం ఇచ్చి తర్వాత మళ్ళీ 2 గంటల సమయం తర్వాత నుంచి కూడా మళ్ళీ ఆయన్ని విచారిస్తున్న పరిస్థితి. ఒకే కార్యాలయంలో ఇద్దరిని కూడా విడివిడిగా సిట్ అధికారులు కూడా విచారిస్తున్న నేపథ్యంలో విజయసాయిరెడ్డి విచారణ పూర్తయిన తర్వాత మీడియాతో మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయన ఏ అంశాలు సిట్ అధికారులకు వెల్లడించారనే వివరాలను కూడా మీడియాకు వెల్లడించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆయన ఏం చెప్పబోతున్నారనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.